వెల్కమ్ టు మై ఛానల్ మెహతాస్ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో హిప్ బెల్ట్ మేకింగ్ చూపిస్తున్నానండి. నేను ఫస్ట్ మనకి ఎంతైతే లెంత్ కావాలో అంత లెంత్ మార్క్ చేసుకొని నెక్స్ట్ విడ్త్ వచ్చేసి 3 సెంటీమీటర్స్ పెట్టానండి. నేను 3 సెంటీమీటర్స్కి ఒక మార్క్ చేసుకొని మనకి ఎంతైతే పొడవు కావాలో అంత ఒక మార్క్, వెడల్పు ఎంత కావాలో అంత ఒక మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. నేను ఇంతకుముందు లాస్ట్ వీడియోలో అనార్కలి డ్రెస్ చూపించాను కదా, దానికోసమేనండి ఈ బెల్ట్. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకోవాలి. నేను ఎంత ఫాస్ట్గా వీడియో పెట్టినా కూడా 7 మినిట్స్ అయిపోయిందండి. ఇంకా కట్ చేస్తే మీకు డీటెయిల్గా అర్థం కాదు. ఇలా కటింగ్ చేసేసుకొని మనం ఈ కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్కి దీనికి నేను క్యాన్వాస్ కూడా యాడ్ చేస్తున్నాను. అది క్యాన్వాస్ అయితే కొంచెం స్టిఫ్గా కూర్చుంటుందని నా ఒపీనియన్. ఈ ఫ్యాబ్రిక్ ఎంతైతే మనం తీసుకున్నామో లెంత్ వెడల్పు సేమ్ అంతే లెంత్ క్యాన్వాస్ అనేది తీసుకోవాలి. అంతే అండి, మనకి ఫ్యాబ్రిక్ క్యాన్వాస్ కటింగ్ అయిపోతే ఇంకంత ఇది లేస్ అంతే అండి. ఇంకా కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మనము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, నేను ఎక్స్ట్రా ఇది కట్ చేసేస్తున్నాను. ఈ క్లాత్ మీద మనము క్యాన్వాస్ అనేది పెట్టేసి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఇలా క్లీన్గా క్యాన్వాస్ మధ్యలో వచ్చేటట్లు చూసుకొని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి క్లాత్ని. ఫస్ట్ పైన సైడ్ కూడా ఒకసారి క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకొని దాని మీద క్యాన్వాస్ పెట్టి, వీడియో కొంచెం ఫాస్ట్ ఉంది, నేను కొంచెం స్లోగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇలా క్యాన్వాస్ మధ్యలో వచ్చేటట్లు చూసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం ఎడ్జెస్ ఓపెన్ ఉంది కదండి, ఓపెన్ని కూడా ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది వీడియోలో చూస్తుంటే. ఇలా ఎడ్జెస్ కూడా ఫోల్డ్ చేసుకొని దాని మీద నుంచి కుట్ అనేది వేసేసుకోవాలి. మధ్యలో క్యాన్వాస్ ఉండాలి. పైన సైడ్ ఫోల్డ్ చేసి సైడ్స్ కూడా ఓపెన్ లేకుండా క్లోజ్ చేసేసుకొని కుట్ అనేది వేసుకోవాలండి. నేను చెప్పింది క్లారిటీగా అర్థమైతే ఒకసారి వీడియో కూడా చూసేస్తే మీకు బాగా అర్థమైపోతుంది. ఇలా మొత్తం ఒక కుట్ అనేది వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉండే క్యాన్వాస్ కూడా కట్ చేసేసుకొని చూడండి, మొత్తం క్లీన్గా కుట్టేసుకున్న తర్వాత మనం ఇంకా గ్రాండ్గా కనిపించడానికి ఈ లేస్ అనేది నేను అటాచ్ చేస్తున్నానండి. చూడండి, వీడియోలో చూపించే విధంగా ఎడ్జ్ మనం ఏదైతే ఫోల్డ్ చేసుకున్నాం కదండి ఓపెన్స్, ఆ కుట్టు కనిపించకుండా దాని మీదనే లేస్ అనేది పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మరి ఎడ్జ్గా కూడా పెట్టద్దండి, ఫ్యాబ్రిక్ మీదే పెట్టి బెల్ట్ మీదే ఈ లేస్ అనేది అటాచ్ చేసుకోండి. జస్ట్ అటాచ్ చేసుకోవడమే కాబట్టి నేను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. యాక్చువల్లీ నేను ఇది లాస్ట్ వీడియోలోనే పెట్టాలి, బట్ చూడండి ఇది కూడా 7 మినిట్స్ అయిపోయింది దగ్గర. ఇంకా ఇది కూడా యాడ్ చేస్తే 20 మినిట్స్ అంటే ఎవరు వీడియో ఫుల్గా వాచ్ చేయరు. అందుకోసం నేను సపరేట్ విడిగా పెట్టాను. ఇలా ఒక సైడ్ అంతా అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఇట్ సైడ్ ఇలా దీని మీద ఒక కుట్ అనేది వేసుకుంటే బెల్ట్ కొంచెం స్టిఫ్గా కనిపిస్తుంది అండి. మడతలు పడకుండా మర్చిపోకుండా ఉంటుంది అది. అందుకోసం ఈ ఎడ్జ్ కూడా ఒక కుట్ అనేది వేసేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు వేసుకున్నట్టే ఇట్ సైడ్ కూడా మనము లేస్ అనేది అటాచ్ చేసుకుందాము. ఇది మన ఇష్టం అండి, మన క్రియేటివిటీ, మనకి ఎలా ఉంటే డిజైన్ పెట్టుకోవడము, లేస్ అటాచ్ చేసుకోవడము, ఏదన్నా కానీ అది మన ఇష్టం అంతే. ఇలా ఎక్స్ట్రా కట్ చేసేసుకొని మనకి బెల్ట్ అనేది ఫస్ట్ రెడీ అయిపోయిందండి. దీనికి మనము డోరీస్ అనేది నేను ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టేసుకున్నాను. ఈ డోరీస్ని అటాచ్ చేసేసుకుందాము. ఇలా లోపల ఓపెన్ ఉంది కదండి స్టార్టింగ్లో, ఆ లోపలికి ఈ డోరీ అనేది పెట్టేసి ఒక కుట్ అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఇది కొంచెం క్లీన్గా ఫినిషింగ్ కనిపించాలని నేను ఇంకొకసారి అది ఫోల్డ్ చేసి ఎడ్జ్లో ఇంకొక కుట్టు వేసేసుకుంటున్నాను. అలా 2 సైడ్స్ కూడా సేమ్ డోరీస్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఇంత ఖాళీగా బాగుండదు కదా, మనం కొంచెం గ్రాండ్గా ఎలివేట్ చేద్దాము. అందుకోసం మనకి ఎక్స్ట్రా వేస్ట్ క్లాత్ ఉంటుంది కదండి డ్రెస్లో, ఆ క్లాత్ని ఈ రౌండ్గా ఒక క్లాత్ అనేది నేను కట్ చేసి ముందే పెట్టుకున్నాను. ఇలా రౌండ్గా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మనకి ఎన్ని అయితే 8, 6, 7 ఎన్ని కావాల్సింటే అన్ని కుచ్చుల కోసము ఈ రౌండ్ పెట్టేసి క్లాత్ని
కటింగ్ చేసుకోవాలి. మనం స్క్వేర్గా అన్నా పెట్టుకుంటే అది మీ ఇష్టం. నేనైతే రౌండ్గా పెడుతున్నాను, ఒకేసారి కట్ చేసుకోవచ్చు కదా అని. చూడండి, పిన్ రిమూవ్ చేసి చూస్తే మనకి కుచ్చుల కోసం అన్ని క్లాత్ రెడీ అయిపోతుంది. ఇలా మొత్తం రెడీ చేసి 2 సైడ్స్ కోసం నేను ఒక్కొక్క సైడ్కి 8 పెడుతున్నానండి. సో ఫస్ట్ వీడియో చూపించిన విధంగా ఒకసారి ఇలా 4గా, అది ఏ షేప్ చెప్తారో నాకు సరిగ్గా తెలీదు, ఐఎమ్ సారీ. ఇలా వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేసుకొని మనం మామూలు నీడిల్తోనే కుట్టుకోవాలండి. మిషన్తో అన్నా కుట్టుకోవచ్చు, నేను నీడిల్తోనే కుడుతున్నాను, నాకు ఈజీగా అనిపిస్తుంది కాబట్టి. ఒక 3-4 టైమ్స్ గట్టి కుట్టు అనేది వేసేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించే విధంగా. నేను చెప్పడం అర్థం కాకపోయినా మీకు చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1.5 ఇంచ్ మీ ఇష్టం, 1 ఇంచ్ అయినా 1.5 ఇంచ్ అయినా మార్క్ పెట్టుకొని నేను ఒక్కొక్క మార్కింగ్ వేసుకుంటున్నానండి. 8 లైన్స్ సేమ్ యాజ్ డిస్ వీడియోలో చూపించిన విధంగానే. చూడండి, ఇంతకుముందు కుట్టాం కదా, సేమ్ అలాగే క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇలా మనం మార్క్ చేసుకున్న దగ్గర పెట్టుకొని నీడిల్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. సో 3 టైమ్స్ అయినా 4 టైమ్స్ అయినా గట్టి కుట్టు అనేది గంటి వేసుకుంటూ స్టిచ్ చేసేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా ఆపోజిట్ సైడ్స్ అండి, ఒకటి రైట్ సైడ్ ఉంటే ఒకటి లెఫ్ట్ సైడ్, అలాగా ఒక్కొక్కటి కుట్టుకోవాలి. అంతే అండి. ఇంకొక సైడ్ కూడా సేమ్, మనం ఇంతకుముందు రైట్ సైడ్ పెట్టామో ఇది లెఫ్ట్ సైడ్కి వస్తుంది. సేమ్ అలాగే 1 by 1 కుట్టుకుంటూ రావాలండి. అంతే అండి. చూడండి, ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో మిగతావి కూడా కుట్టేసుకోవాలి. చూడండి, మొత్తం ఫినిషింగ్ చేస్తే ఇలా వచ్చింది. సేమ్ యాజ్ దిస్ ఇంకొక ఈ సైడ్ ఎలా కుట్టామో మనం సేమ్ ఇంకొక సైడ్ డోరీకి కూడా కుట్టేసుకుంటే మన బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మన బ్యూటిఫుల్ బెల్ట్ అనేది హిప్ బెల్ట్. దీనికి డ్రెస్సెస్లో కానీ శారీస్లో కానీ సూపర్గా కనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.